ఈ నెల 13న ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే హైదరాబాద్తో పాటు అతడు పర్యటించనున్న నగరాలు మెస్సీ మానియాతో ఊగిపోతున్నాయి. దిగ్గజానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ అంతా సిద్ధమయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్లో తలపడనుండడం అభిమానుల్లో మరింత ఆసక్తి రేపుతోంది. ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ ది గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు. మొత్తం 4 మెట్రో నగరాల్లో పర్యటించనున్న మెస్సీ ఈ నెల 13న ఉదయం ముందుగా కోల్కతా వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియంలో ఆ రోజు నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంతో తలపడనున్నారు మెస్సీ. సింగరేణి అపర్ణ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ లో సింగరేణి జట్టు తరపున రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరపున మెస్సీ ఆడబోతున్నారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్ దాదాపు 20 నిమిషాల పాటు సాగనుంది. మ్యాచ్ అనంతరం ఇరు జట్లకు ది గోల్డ్ కప్ ను అందజేయనున్నారు నిర్వాహకులు. మెస్సీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అయ్యారు. మెస్సీ వస్తున్నాడన్న ప్రకటన వచ్చిన నాటి నుంచి అతడి రాక కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీతో ఆడేందుకు సిద్ధమవుతుండటంతో దీనిపై మరింత ఆసక్తి రేపుతోంది. ఈ ఈవెంట్ కోసం భారీ ధరతో టికెట్లున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మెస్సీని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఒక్కో టికెట్ ధర 1300 నుంచి 22,000 వరకు ఉంది. అయినా అభిమాన ఆటగాడిని చూడాలన్న ఆశతో ఎంత రేటైనా పెట్టి టికెట్ కొంటున్నారు. శనివారం జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో ఉప్పల్ స్టేడియం హౌస్ఫుల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మెస్సీ ఈవెంట్లో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. మెస్సీ హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఫుట్బాల్ చిల్డ్రన్ క్లినిక్ కింద ఫుట్బాల్ పై ఆసక్తితో పాటు ప్రతిభ కలిగిన రాష్ట్రానికి చెందిన 20 మంది పిల్లలను, 4 కోచ్లను నిర్వాహకులు ఎంపిక చేశారు. అండర్ ప్రివిలేజ్డ్ విభాగంలో 10 మందిని, టాలెంటెడ్ విభాగంలో 5గురిని, బై సర్టిఫికెట్స్ విభాగంలో 5గురిని కలిపి మొత్తం 20 మంది పిల్లలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ పిల్లలు కోచ్లతో ప్రత్యేకంగా ముఖాముఖి అవ్వనున్న మెస్సీ, రొడ్రిగో, సువారెజ్ వారికి ఆటకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అలానే మెస్సీ సమక్షంలో పెనాల్టీ షూటౌట్ కూడా నిర్వహిస్తారు. గెలిచిన వారికి మెస్సీ బహుమతులు ఇస్తారు. అనంతరం నిర్వహించే పెరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని సన్మానిస్తారు. ఈ క్రమంలో సుమారు గంట పాటు మెస్సీ ఉప్పల్ స్టేడియంలో ఉంటారు. అలాగే మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షలు చెల్లించాలంటున్నారు నిర్వాహకులు. ఎంపిక చేసిన 100 మందికి మాత్రమే మెస్సీతో ఫోటో దిగే అవకాశం ఉంది. ఫుట్బాల్ దిగ్గజానికి కనీ విని ఆతిథ్యం ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మెస్సీకి ఆతిథ్యం ఇచ్చేందుకు ఇప్పటికే తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ సిద్ధమైంది. కోల్కతా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మెస్సీ నేరుగా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ కు వెళతారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత నేరుగా తన బృందంతో కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్యాలెస్ కు తిరిగి వచ్చి ఎంపిక చేసిన ప్రముఖులను కలుసుకుంటారు. 1894లో నిజాం నిర్మించిన ఫలక్నుమా ప్యాలెస్ 2010లో తాజ్ ఫలక్నుమా హోటల్ గా మారింది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్నుమా ప్యాలెస్ మెస్సీకి కూడా మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. 2014 నవంబర్లో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం ఇందులోనే జరిగింది. 2017 నవంబర్లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధాని మోదీ ఆమెకు తాజ్ ఫలక్నుమాలోనే విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మెస్సీ కూడా అందులోనే బస చేయనుండడంతో ఈ ప్యాలెస్ పేరు అంతర్జాతీయ స్పోర్ట్స్ సర్కిళ్లలోనూ మారుమోగనుంది. మెస్సీ రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. మెస్సీ హైదరాబాద్ వచ్చి వెళ్లే వరకు ఆయనకు ప్రత్యేక భద్రతను కల్పించనుంది ప్రభుత్వం. పాసులు, టికెట్లు ఉన్నవారిని మాత్రమే స్టేడియం పరిసరాల్లోకి అనుమతించనున్నారు. పాసులు, టికెట్లు లేకుండా స్టేడియంలోకి నో ఎంట్రీ అంటున్నారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆయన పర్యటనలో మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఇప్పటికే మెస్సీ మానియాతో హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాలు ఊగిపోతున్నాయి. ఇండియాలో కూడా అంతలా క్రేజ్ ఉన్న ఫుట్బాల్ క్రీడలో భారత ప్రాతినిధ్యం ఎక్కడా? 140 కోట్ల జనాభాలో ఒక్క అత్యుత్తమ టీంను ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? గతమెంతో ఘనం, ప్రస్తుతం శూన్యం అన్నట్టు ఉంది పరిస్థితి. మరి మెస్సీ రాకతోనైనా భారత ఫుట్బాల్కు మంచి రోజులు వస్తాయా? క్రికెట్లో ఉన్నట్టు ఫుట్బాల్లో కూడా దిగ్గజ ఆటగాళ్లను భారత్ తయారు చేస్తుందా? మెస్సీ భారత్కు రానుండడంతో ఫుట్బాల్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. అతన్ని చూసేందుకు తెగ ఆరాటపడిపోతున్నారు. అయితే హైదరాబాద్లో మెస్సీ మాయ కేవలం 3 గంటల్లో ముగిసిపోతుంది. ఆ తర్వాత మన దగ్గర అసలైన ఫుట్బాల్ ఏమిటో కనిపిస్తుంది.
ఒక అసాధారణ ఆటగాడిపై అభిమానం ఉండడం సరే కానీ మన దగ్గర ఆటకు ఏమాత్రం ఆదరణ ఉందనేది ఇప్పుడు అంతా చర్చించాల్సిన విషయం. మెస్సీ షో కారణంగా ఇక్కడ మున్ముందు ఏదైనా మార్పు కనిపిస్తుందా అన్న చిన్న ఆశ ఫుట్బాల్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఫుట్బాల్ కు అంత ఆదరణ లేకున్నా భారత జట్టు గతంలో అద్భుతాలు సృష్టించింది. అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటింది. ఎస్ఏ రహీం, నయీముద్దీన్, తులసీదాస్ బలరాం, పీటర్ తంగరాజ్, షాహిద్ వసీం, మొహమ్మద్ హబీబ్, షబ్బీర్ అలీ, జుల్ఫికర్ అలీ ఇలా ఒకరా ఇద్దరా ఎంతో మంది హైదరాబాద్ దిగ్గజాలు భారత ఫుట్బాల్ ను సుదీర్ఘకాలం నడిపించారు. 1950, 1960వ దశకాల్లో భారత జట్టు మొత్తం హైదరాబాద్ ఆటగాళ్లతోనే కనిపించేది. మన సిటీ పోలీస్ టీం అంటే దేశంలోని ఏ జట్టుకైనా హడల్. సంతోష్ ట్రోఫీ, డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్ టోర్నీ ఏదైనా విజేత హైదరాబాద్ జట్టు మాత్రమే. ఒలింపిక్స్ క్రీడల్లో భారత అత్యుత్తమ ప్రదర్శనగా 4వ స్థానం 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ లో వచ్చింది. ఈ టీంలో 8 మంది హైదరాబాద్ ఆటగాళ్లు ఉండడం విశేషం. ఇది చాలు గతంలో హైదరాబాద్ లో ఫుట్బాల్ కు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి. మొత్తంగా 1948 నుంచి చూస్తే మన భాగ్యనగరం నుంచి 14 మంది ఒలింపియన్లు, 21 అంతర్జాతీయ ఫుట్బాలర్లు, 9 మంది కోచ్లు తమ ప్రతిభతో భారత ఫుట్బాల్ పై చెరగని ముద్ర వేశారు. ఇదంతా ఘనమైన గతం. 1980వ దశకంలోకి వచ్చేసరికి ఆటలో ఆ కళ తప్పింది. వేర్వేరు కారణాలతో ఆటగాళ్ల ప్రదర్శన స్థాయి పడిపోతూ వచ్చింది. హైదరాబాద్ పోలీస్ టీం కూడా బలహీనంగా మారిపోవడంతో ఫలితాలు రావడం ఆగిపోయాయి. ఆపై బెంగాల్, కేరళ జట్లు ఆటలో పూర్తిగా ఆధిపత్యం సాధించడం మొదలైంది. వీటికి తోడు గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాలు కూడా బలంగా దూసుకొచ్చాయి. మెల్లమెల్లగా హైదరాబాద్ ఫుట్బాల్ చివరి దశకు వచ్చేసింది. కనీసం ప్రతిభాన్వేషణ లేకపోవడం, టోర్నీల నిర్వహణ జరగకపోవడంతో సహజంగానే ఇక్కడ ఫుట్బాల్ మరింతగా దిగజారిపోయింది. దాదాపు 2 దశాబ్దాల పాటు హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ నామ్కే వాస్తేగానే నడిచింది. అయితే అదృష్టవశాత్తు కొత్త తరంలో మళ్లీ ఆటపై కాస్త ఆసక్తి పెరగడంతో పాటు అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా పలు కార్పొరేట్ స్కూల్స్ ఫుట్బాల్ ను ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా టీంలు తయారు చేసి జాతీయ స్థాయి పోటీల్లో బరిలోకి దించడంతో మళ్లీ హైదరాబాద్ పేరు వినిపించడం మొదలైంది. ప్రతిష్టాత్మక ఐ లీగ్ లో నగరానికి చెందిన శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్ సత్తా చాటుతూ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇండియన్ సూపర్ లీగ్ లో హైదరాబాద్ టీం ఉండడం కూడా ఇక్కడి ఆటకు గుర్తింపు తెచ్చింది. ఈ టీంలో నేరుగా స్థానిక ఆటగాళ్లు లేకపోయినా హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ ఇక్కడ అందరిలో ఆసక్తి పెంచడంలో సఫలమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ఐఎస్ఎల్ మ్యాచ్లకు వచ్చిన ఆదరణే అందుకు నిదర్శనం. దీంతో పాటు పలు ఫుట్బాల్ క్లినిక్లు, క్యాంపుల ద్వారా హెచ్ఎఫ్సి యువ ఆటగాళ్లకు మంచి అవకాశం కల్పించింది. దురదృష్టవశాత్తు ఆర్థికపరమైన కారణాలతో ఐఎస్ఎల్ కు హెచ్ఎఫ్సి దూరమైనా అది ఇక్కడ ఉన్న నాళ్లు మంచి ప్రభావం చూపగలిగింది. గతేడాది సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం ఫుట్బాల్ ను ప్రోత్సహిస్తామంటూ ఇంటర్ కాంటినెంటల్ కప్ ను నిర్వహించింది. భారత్తో పాటు సిరియా, మారిషస్ జట్లు ఇందులో పాల్గొన్నాయి. టోర్నీ నిర్వహణ సమయంలో కూడా ప్రభుత్వం బాగా హడావుడి ప్రచారం చేసింది. ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రికి ఈ ఆటపై ఉన్న ఆసక్తి కనిపించింది. కానీ ఒక్కసారి టోర్నీ ముగియగానే అంతా గప్చుప్. మెస్సీ పర్యటనలో స్వల్పంగా పెనాల్టీలు ఆడి ఒక 4 పాసులు ఇచ్చి మామా అనిపిస్తాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ప్రోగ్రాం మన ఫుట్బాల్ ను మార్చేయదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఫుట్బాల్ రాతను మార్చాలనుకుంటే అది అసాధ్యమేమీ కాదు. ఆటను అభివృద్ధి చేయాలంటే ఏర్పాటు చేయాల్సిన మౌలిక సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఆపై ప్రతిభను ప్రోత్సహిస్తూ టోర్నీల నిర్వహణ ఒక క్రమంలో జరగాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఒక బృహత్ లక్ష్యంతో పనిచేస్తే భారత ఫుట్బాల్లో మరోసారి నాటి హైదరాబాద్ మెరుపులు కనిపిస్తాయి.